2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు మరియు కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో శని గారు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి వృషభ రాశి వారికి. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి, లక్ష్మీ టెంపుల్కి వెళ్ళండి, ఇంకా ధనం రావడం జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంటారు. మీరు కనుక పెసలు కనుక దానం చేస్తే బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీకు చాలా ఆనందంగా ఉంటుంది విజయంతో. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ధన నష్టం వచ్చే అవకాశం కూడా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృషభ రాశి వారికి కుటుంబ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫ్యామిలీ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. ధన పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారంలో. లాభస్థానంలో శని గారు ఉన్నారు. లాభాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా మీకు మనీ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లవర్స్ కి మాత్రం కొంచెం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే కనుక రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. 2-3 ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో మాత్రం. కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం స్లైట్ గా బీపీ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సప్తమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ, రోగ, శత్రు స్థానంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా అంటే మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఘర్షమైన వాతావరణం అయితే ఉంటది ఈ వారంలో. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఎక్కువ పెడితే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది ఈ వారంలో. కెరియర్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారంలో మాత్రం. ఇక్కడ 10వ స్థానంలో రాహు గారు ఉన్నారు. గురువు గారి 9వ దృష్టి కూడా ఉన్నది కాబట్టి 10వ స్థానం మీద ఖచ్చితంగా కెరియర్ లో ప్రమోషన్స్ లాంటివి, జాబ్ చేంజ్ లాంటివి, మంచి హైక్ రావటం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి ఈ వారం నుంచి. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.